4500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాజోలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి సాయిబాబు అన్నారు. ముఖ్యంగా యువత అపోహాలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 50 మంది విద్యార్థులు రోటరీ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమిశెట్టి ఆంజనేయులు, నామన షణ్ముఖరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాజోలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి సాయిబాబు అన్నారు. ముఖ్యంగా యువత అపోహాలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 50 మంది విద్యార్థులు రోటరీ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమిశెట్టి ఆంజనేయులు, నామన షణ్ముఖరావులు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ కళాశాల నుంచి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. Thanks, Rental Insurance Policy. Okay, let us go ahead. Wish you all the best. Manandra girls in the world. ఓకే, బ్యాక్ ఒక ఫోటో తీసేయండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు, పేదలకు దుప్పట్లు, చీరలు, భోజనం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 800 మందికి అందిన ఈ సహాయ కార్యక్రమం పేదల ముఖాల్లో చిరునవ్వు నింపగా బాబా ఆశీస్సులతో సేవ చేయడం తమకు సంతృప్తినిస్తోందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు, యాట్ల నాగేశ్వరరావు, మాకం కామేశ్వరరావు, వీస ప్రగడ కృష్ణమూర్తి, మాకం పద్మావతి యాట్ల, రోజారాణి పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చాం. వారికి సమిష్టంగా మనం అందరూ చక్కగా ఉండి పంపాలన్నా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరిని ఏమనలేదు, ఎవరికి ఏం ఆకారం జరగలేదు. అందుకే ఈ సంవత్సరం ఏంటంటే వారు ఒక ఎక్కువగా కూడా ఇద్దాం, అందుకని ఏదో చిన్న వాళ్ళ మన వాళ్ళకి ఏదో చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన 800 మందికి ఇవ్వడానికి నిర్ణయించి ఈ అన్ని కార్యక్రమం జరిపారు. ఇప్పుడు మీ అందరికీ ఆవిడ పేరు చెప్తేనే ఆవిడ బట్టి ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని బాబా పేరు మీద
ఆమె గుర్తు ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుకని మీరు అందరూ క్రమశిస్తగా ఉండి ప్రతి ఓడి కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఓడికి ఇస్తారు యువకుమారు. ఒకవేళ ఏదైనా కార్డు లేకపోతే, ఒకవేళ ఎవరైనా కార్డు రాకపోతే వాళ్ళకి మాత్రం ఆ చీర ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. అంతేగాని మీరు వచ్చి మాకు చీర ఇవ్వలేదంటే మీరు పొరపాటు నెల 15 రోజులు. ప్రతి సంవత్సరం ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. మీరేదో చిన్నవాళ్ళు లేదా నేనేదో గొప్పవాడిని అని కాదు, మన అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి. ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీయే, మీరందరూ నా వాళ్లే అన్న ఫీలింగ్తో చేస్తున్నారు. మేము ఎలాగైతే పండగకి బట్టలు కొనుక్కుంటాం, మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలనే కోరికతో మీ అందరికీ బట్టలు ఇవ్వటం జరుగుతుంది. నేను ఒక్కడనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేణిగుంటలో రోడ్డు సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నో హెల్మెట్, నో పెట్రోల్, నో హెల్మెట్, నో రైడ్ నినాదాలతో సాగిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమని పోలీసులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి రహదారి నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆయన మీద వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడతారు, పిల్లలు ఆధారపడతారు. ఒకేలా కనుక ఏదన్నా జరగకూడదు, ఏమైనా జరిగి ఆయన లేకపోతే కుటుంబం మొత్తం కూడా ఇచ్చిపోతుంది. అంటే పిల్లలు చదువులు ఆగిపోతాయి, తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉండాలి, భాగస్వాములు లేకుండా హెల్మెట్ ధరిస్తే మన కుటుంబానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కుటుంబాన్ని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ చెంచుబాబు ప్రారంభించారు. నేటి నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ కూడా పట్టారని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐలు ఆదిలక్ష్మి, శ్రీకాంత్, నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉద్దేశంతో అందరినీ టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు, టైం స్టాంప్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు, ఫోటో తీసుకుంటారు, ఫైన్ వేస్తారు. పెట్రోల్ హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. లేదంటే నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది, ఎక్కువ మంది హైవే మీదకి వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు పడిపోయి వాళ్ళ తల పగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంగతులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకొని వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి, హెల్మెట్ వాడాలి. ఇది నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ఈ దిశలో మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని పాటించాలని కోరుతున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బేతవోలు వాటర్ ట్యాంక్ దగ్గర గౌడ సంఘీయులు 3వ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు సోదరుడు బుల్లయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గౌడ కులస్తులకు ఏ పార్టీ న్యాయం చేయలేదని, రాజకీయంగా వాడుకోవడం తప్ప గౌడ సంఘీయులకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని అన్నారు.
తమ సంఘానికి కావలసిన స్థలాన్ని ఏ పార్టీ సమకూర్చలేకపోయిందని భవిష్యత్తులో అది సాధించి తీరుతామని అన్నారు. అనంతరం కొత్త కార్యవర్గ సభ్యులను అందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌడ సంఘీయులు పాల్గొన్నారు. నేను ఆనందిస్తూ నన్ను ఇంట్లో పడుకున్నామని లాక్కొచ్చారు వీళ్ళు. కంపల్సరీ గోవర్ధన్ గారికి స్థలం కొని అప్పచెప్పి మేము దాన్ని తీసుకెళ్లాలనే ఓ వినాలతో వచ్చాం. నాకు రేత్రి పోలు ఖాళీ లేదు, నా పని నాకు సరిపోద్ది, పిల్లల పని కానీ నా వ్యవసాయ పని. 3వ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సభా నిర్వాహకులు ఒకళ్ళని తెచ్చుకోవాలంటే ₹1,00,000 ఇవ్వాలి. అంత చక్కగా దాదాపు అన్ని కార్యక్రమాలని అనేక సంవత్సరాలుగా ఆయన ఉద్యోగం చేస్తూ కూడా సంఘాన్ని సపోర్ట్ చేస్తూ వెన్నుముకలాగా ఆయన ఈ సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి సంఘ అధ్యక్షులు రాజులపాటి వీరబాబు గారు ఈరోజు 3వ ప్రెసిడెంట్ గా గుడివాడ గౌడ సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినటువంటి, కానీ ఇంత ఒక సంఘం ఏర్పడి మన సంఘీయులందరూ. కృష్ణా జిల్లా గుడివాడ నేటి యువతరం భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ వెనకడుగు వేయకుండా సామర్థ్యంపై నమ్మకంతో ముందుకు సాగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాముడు అన్నారు. నేటి ఆధునిక యుగంలో ఐటీ పరిశ్రమ కంటే అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. వెనగండ్ల ఫౌండేషన్, రెడ్సన్ ఫౌండేషన్ మరియు ఉపాధి శాఖల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్సన్ ఫౌండేషన్ సభ్యులు గడ్డం బాను, సురేష్, ఐటీ ట్రైనర్స్ ఆశా జ్యోతి, ఆర్ మహాలక్ష్మి యువత పాల్గొన్నారు. ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళని తీసుకుంటాం సార్. మనకి చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా రెడీ అవుతుంటాయి. ఐటీఐ డిప్లొమా వాళ్ళని ఆపరేటర్స్ గా తీసుకుంటాము. మిషన్ ఆపరేటర్స్ 19,000 CTC సార్. 19,000 CTC. USAPF అన్ని కటింగ్ పోయి సంగతి. మీరు కూడా అలాగే తయారవ్వండి. మన అమ్మాయి రెస్పెక్ట్ఫుల్ గా గౌరవంగా బతకడం, దానికి ధైర్యంగా బతకడం కూడా మనం నేర్పించాలని చెప్పేసి మీ పిల్లలకి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మాయిలు మీరు ఏ పరిస్థితుల్లోనూ జాబ్ చేయండి. జాబ్ చేయటం నాకు ఇంపార్టెంట్ అనుకోండి. ప్రతి చిన్నదానికి ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను అబ్బలు కాదు, సభల కోపిక లేదు, అమ్మ నాన్న లేరు, అమ్మని మిస్ అవుతున్నా, నాన్న మిస్ అవుతున్నా, ఇలాంటివి కాకుండా వాళ్ళు మిస్ అవ్వడం అనేది కామన్ థింగే. పెళ్ళైనా మిస్ అవుతారు. సో అదేదో ఆ పెళ్ళయ్యే లోపు మనం ఏదో సాధించుకుంటే మనకి ఆ రెస్పెక్ట్ కంటిన్యూ అవుతుంది. పెళ్ళైన తర్వాత సహజంగా అందరూ చెప్పేది ఒకటి, ఉద్యోగం అవసరం లేదు, కూర్చోండి. ఇలాంటి మాటలు అలవాటు చేసుకోవద్దు దయచేసి. స్ట్రాంగ్ ఉండండి. ఐ మేక్ అస్ ప్రౌడ్. గుడివాడ మహిళలు అంటే ధైర్యానికి ప్రత్యేకంగా ఉంచాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you so much. Very happy morning. This is Veneganla Foundation and Redson Foundation. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్ లో నంద్యాల జిల్లా కలెక్టర్తో పొదుపు సంఘాల నిరుపేదలకు 2005, 2006 భూములు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అయితే వారికి రిజిస్ట్రేషన్ ఇంతవరకు డిఆర్డీఏ పీడీ శ్రీధర్ ఇంతవరకు వాళ్లకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదని కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆమె వెంటనే పీడీతో మాట్లాడుతూ వెంటనే వారి రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అంతా కూడా కంప్లీట్ అయినాయి అప్పట్లోనే.
అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీని 50,000 సబ్సిడీ, 50,000 బెనిఫిషరీ, ఆ 50,000 కట్టాల్సినటువంటి బెనిఫిషరీస్ అందరూ కూడా కంప్లీట్ గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో అందరితో చెల్లింపు చేయడం జరిగింది. నేను మీకు రిమైండ్ చేయబట్టి నేను 6 months అవుతుంది. 6 months నుంచి మీ దగ్గర నుంచి నాకు రెస్పాండ్ రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ కట్టిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఇస్తామని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పిన తర్వాత మీరు చేయకపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అది మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్లు అన్ని కట్టారు వాళ్ళు. మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కలెక్టర్ నుంచే నా మీద అన్ని ఫైల్ రెడీ చేయాలి కదా. నేను కలెక్టర్ పిలిచి కలెక్టర్ చేతుల మీద ఇప్పిస్తాను. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పాల్గొని సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేనేజర్ ఐ ప్రసాద్ కు అందజేశారు. అదేందని అడిగితే మాకు ఆడిట్ దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి అసలు వీళ్ళు పనిలోకి రావాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళను మార్పిచ్చేయండి అని చెప్తున్నారు. అంటే అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇవాళ మున్సిపల్ శాఖ ఉంది. అంతేకాకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ, మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా ప్రైవేట్ పరం కాకుండా మొత్తం అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి హామీని తుంగల తొక్కి ఉన్నటువంటి సిబ్బందిని కూడా తొలగించేటువంటి పరిస్థితి జరుగుతుంది. అలాగే మామూలుగా ఉండేటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ఇవాళ డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరగబోతూ ఉంది. పండగ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలని కడుపులతోటి బాకీలు చేసి దాదాపు ఈ 5 నెలల కాలం నుంచి 2 నెలల కాలం నుంచి జీవితాల్ని గడుపుతున్నటువంటి అడుగడిగినటువంటి కేవలం 18,000, 16,000, 15,000 రూపాయల జీతంతో తమ జీవితాల్ని గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కార్మికులు తమ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అనేక మార్లు మరి 25 వార్డులు పెంచినటువంటి పరిస్థితుల్లో తగినంత సిబ్బంది లేదు. అంతేకాకుండా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవటం వల్ల ఒకే సిబ్బందిని తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుకొని మళ్ళీ రాత్రి 12 గంటల వరకు కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ చోద్యం ఎక్కడా లేదు, ఏ మున్సిపాలిటీలో కూడా లేదు. ఒక్క కనిగిరి మున్సిపాలిటీలోనే వెట్టి చాకిరి పని జీవితం జరుగుతూ ఉంది. అంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగపు విలువల్ని కనీసం తుంగల తొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో నడుస్తూ ఉంది. మరి ఉన్నటువంటి జీతాలు సరిపోవటం లేదు, జీతాలు పెంచండి. వాటిని పెంచడంతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందన మారెళ్ల గ్రామంలోని కొండపై ఉన్న బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగినట్లు పూజారి తెలిపారు. ప్రతిరోజులాగానే ఉదయం గుడికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన వెంటనే కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నందనమాల గ్రామం శివాలయంలో ఉదయం దేవాలయానికి రాగానే దేవాలయం యొక్క తలుపులు 2 తెరిచి ఉన్నాయి. మేము రాత్రి దొంగతనంగా జరిగినట్టుగా అనిపించింది. దేవాలయం తెరిచి చూడగానే అమ్మవారి మెడలో ఉన్నటువంటి తాలిబొట్లు కనపడట్లేదు. హుండీని కూడా పాల్గొట్టడానికి ప్రయత్నించినట్టుంది, కానీ అది రాలేదు. శివాలయం తలుపులు కూడా పాల్గొట్టున్నాయి. కింద పనుకున్న జనం అడిగితే 2-3 గంటలప్పుడు ఇట్లా ఏదో చప్పుడు అయిందని చెప్పి ఉన్నారు. మేము పోలీసుల వారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఉన్నాము. ఎస్ఐ గారు, సిఐ గారు, ఒంగోలు నుంచి ఫోర్స్నిక్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. దీని మీద వారందరికీ కేసు చెప్పి ఉన్నాము. ఆలయ ధర్మకర్త బాలయ్య గారు కూడా దీనిపై ఎస్ఐ గారికి కేసు నమోదు చేయమని చెప్పి ఉన్నారు.
ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో జరిగిన మార్కాపురం డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడోత్సవాల్లో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంతసేపు స్వయంగా క్రికెట్ ఆడి ఉపాధ్యాయులను విద్యార్థులను ఉత్సాహపరిచారు. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పవర్ ఆఫీసులో విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఎందుకంటే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ డి గారికి, ఏడీ గారికి, ఏఈలకు, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంధన ప్రదర్శన అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ప్రతి పౌరుడి కూడా ఆ బాధ్యతని గుర్తించేలా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము కదా, గవర్నమెంట్ రోడ్డు కదా అనేటువంటి చులకన భావం అనేది చాలా మందిలో ఉంది. ఆ చులకన భావం పోగొట్టి దాని విలువ అనేది వాళ్ళకు తెలిసేలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు విషయంలో తూచా తప్పకుండా పాటిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పౌరులుగా మన అందరి బాధ్యత కాబట్టి మనం కూడా దాని ప్రజల్లోకి మెరుగుగా తీసుకొని పోయి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేసి ఏ రకంగా మన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నామో, ఏ రకంగా ఈ ప్రభుత్వానికి నష్టం వస్తా ఉందో ఇటువంటి అన్ని కూడా వాళ్ళకి తెలియజేసి భవిష్యత్తులో అటువంటి నష్టాలు దుర్వినియోగాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంప్లాయీ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మీ వంతుగా మీరు సహకరిస్తా ఉన్నారు, మా వంతుగా మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో IIIT కాలేజీ నిర్మాణం కోసం విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు, మేధావులు సంతకాలు చేస్తున్న దృశ్యం కనిపించింది. కాలేజీని అందించాలి. ప్రభుత్వ విద్యను వెలుగుతున్న పామూరు ప్రాంతానికి అందించాలి. ప్రభుత్వ విద్యను. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల కేంద్రములో పెద్ద గ్రామమైన జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జలదుర్గం బస్టాండులో స్థానిక CITU ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో CPM, ఆవాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. అన్ని మౌలిక సదుపాయాలు, విస్తృత జనాభా ఉన్న జలదుర్గాన్ని మండలం కేంద్రంగా ప్రకటించకపోతే రీలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయరామయ్య, CITU నాయకులు గౌండా హుస్సేన్, వడ్డే శ్రీనివాసులు, గౌండా మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూవాజీ, హుస్సేన్ వల్లి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కాబట్టి
పరిస్థితుల్లో ఈ పార్టీలు కాదు వేరే పార్టీలు కానీ మొత్తము ఐక్యమత్యమయ్యి మొత్తం వచ్చి చేసి పడతామని కోరుకుంటూ తీసుకుంటున్నాం. ఇప్పుడు 1వ వార్డు నంబరు బజార్ నాగేశ్వరరావు గారు మండలం గురించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చేసి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వచ్చినటువంటి రాజ్భోగుల మన తిరికాల గారిని నర్సీపట్నంలో మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 11వ శాఖను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘనంగా ప్రారంభించారు. 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ బ్యాంకు నేడు 11 కోట్ల టర్నోవర్తో విజయవంతంగా కొనసాగుతుండడం అభినందనీయమని స్పీకర్ కొనియాడారు. నర్సీపట్నం విద్య వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ శాఖ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు, ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్. అంటే వాస్తవం చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతి రాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండి వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంకు. అంత మనీ ఆశీర్వాదం ఉంది. అంచేత బ్యాంక్ అభివృద్ధి చెందాలి, 10 మందికి ఉపయోగపడాలి. బ్యాంక్ పెట్టడం గొప్పతనం కాదు, బ్యాంక్ ద్వారా 10 మందికి ఉపయోగపడాలా, 10 మంది బాగుపడాలా, 10 మంది వ్యాపారాలు చేసుకోవాలా, ఆ వ్యాపారస్తులు మళ్ళీ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అనకాపల్లి జిల్లా రావికాపతం మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆదివాసీ కొందు గిరిజన విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో భయభ్రాంతులకు గురైన పిల్లలు తాత్కాలికంగా ఇంటికి వెళ్లిపోయారు. పరిస్థితిని పరిశీలించిన అధికారులు హాస్టల్ పరిసరాల్లో తుప్పలు తొలగించినప్పటికీ భారీ చెట్ల దొరకింపునకు ఫారెస్ట్ అనుమతులు అవసరమని తెలిపారు. ఘటన జరిగిన వారం గడిచినా జిల్లా స్థాయి అధికారులు సందర్శించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కోతుల బెడద నుంచి విద్యార్థులను కాపాడాలని డిమాండ్ చేశారు. నేను అది పోయి కొన్ని కూతురు నష్ట చేయడానికి అవ్వదు. ఎలా తింటే ఊరని తింటే ఆ పడుతుంది. ఈ బాంబులు పేసినప్పుడు అవి కరెక్ట్లేదు, చిన్న పనుల నుంచి తీసుకొచ్చి చెప్పినా ఈ కరెక్ట్లేదు. ఎందుకు కాదు, ఒక 5-6 ఉన్నాయి అంటే ఈ రెండులో ఒకటి తలకాయ మనిషి మీద బ్యాగ్ కూడా పోతాయి సార్. ఊరు పేరు చెప్పాలా? మరి ప్రసాద్ నా పేరు. రేపలం గ్రామం, సీమపాడు పంచాయతీ, రాయగతం మండలం. అంటే ఇక్కడ మరి ఎస్టీ హాస్టల్లోని చెట్లు అనేది పెద్ద చెట్లు ఉన్నాయి, అవి తొలగించాలి అని చూస్తున్నాం. ఇప్పుడు మరి కోతుల బాధ అనేది కొద్దిగా రాకుండా కొద్దిగా తగ్గుతాయి. మరి కలెక్టర్ గారు కూడా అక్కడ కొద్దిగా బస వేసి ఏర్పాటు చేయాలని, పిల్లల గురించి రక్షించాలని మేము కోరుకుంటున్నాం. భారీ చెట్లు వెంటనే తొలగించాలి, భారీ చెట్లు వెంటనే తొలగించాలి, భారీ చెట్లు వెంటనే తొలగించాలి. ఎంఆర్ఓ గారు వెంటనే భారీ చెట్లు వెంటనే తొలగించాలి. రాయదుర్గం పట్టణంలో బేఢ జంగం ప్రజల ఆవేదనకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పందించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో బుర్రకథ రూపంలో తమ సమస్యలను వివరించిన జంగం ప్రజల బాధలను గమనించిన ఆయన కుల ధృవీకరణ పత్రాలు, నివాస హక్కులు వంటి మౌలిక సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గత 6 దశాబ్దాలుగా ప్రభుత్వ గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబాలకు న్యాయం చేయడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూర్చున్నాము, నీకు ఆస్తి లేదు, నీకు ఏంటో పోయినట్టు అయినా మీకు నమస్తే. అప్ప మీకు దండమా, అయినా ఒకసారి
వచ్చినాము ఇక్కడ కాల్చులోకి వచ్చినాము దగ్గర కూర్చున్నాము ఇక్కడ మీటింగ్ చేస్తున్నాము ఇస్తామన్నారు అక్కడ పోయి ఇస్తామన్నారు కానీ ఇస్తామన్నారు ఒక్క ముందుకు రాలేదు అక్కడైనా చట్టాలతో ఏమంటున్నారు నేనా తాగలేదని పోయినా పేపర్లు ఇస్తే మీకు లేదని పొలుగు పెట్టారు కానీ కలపబట్టున్నారు ఏమో ఎక్కడ పోతుంది ఎక్కడ పోదాము ఒక్కసారి తండ్రి ఇక్కడ పోయినాము అనంతపురం పోయినా మా వాళ్ళు ఉన్నారు కళ్ళందరూ ఉన్నారు ఇక్కడ రైల్వే కోడూరు పట్టణంలో రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి పాల్గొని నిరసనకారులతో కలిసి మోకాలపై కూర్చుని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య వేషధారణలో చిన్నారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు ప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈరోజు కూడా మన రైల్వే కోర్టు విద్యా సంస్థ, ప్రైవేట్ విద్యా సంస్థలంతా వచ్చి అదేవిధంగా రైల్వే కోర్టు ఎంఏ సభ్యులంతా అదేవిధంగా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు మన రాయచోటి జిల్లా కేంద్రం నుంచి రాజంపేట చేయాలని చెప్పి ఈరోజు ఈ రైల్వే కోర్టులో ఘనంగా ర్యాలీ చేయడం జరిగింది విద్యార్థులతో. కావున ఇదే స్కూల్తో ఈరోజు ఈ నెల 28, 29 వరకు ఇదే స్కూల్తో ఉంటుంది. లాస్ట్ రోజున ఏదైతే ఈ విద్యా సంస్థలు ఏఏసీ సభ్యులంతా నేను నాతో పాటు కూడా అన్నమయ్య రాజంపేట అన్నమయ్య స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ నుంచి మన సంకల్ రామేష్ ఏదైతే ఉందో అక్కడి వరకు నిరాహార కొనసాగుతుందని ఈరోజు మీ అందరి ముందు నేను వస్తున్నాను. అదేవిధంగా రాయచోట్లో ఎటువంటి సౌకర్యాలు లేవు, దాన్ని రాజంపేట జిల్లాగా చేయడం జరిగింది. ఈరోజు మన రైల్వే కోర్టుకి అదేవిధంగా రాజంపేటకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ ఉద్యమాన్ని పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. కావున అది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ సార్ గారు వాళ్ళు మా బాధలు విని వాళ్ళు చూసి ముఖ్యంగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేస్తారని చెప్పి గట్టి నమ్ముకుంటూ ఉన్నాము. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమానికి చైతన్య స్కూల్ విద్యార్థులు మానవాహారం ద్వారా మద్దతు తెలిపారు. ఆర్ఎస్ రోడ్ డిఎల్ఆర్ ప్రాంతం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేరిన విద్యార్థులు రాజంపేట జిల్లా కావాలి అంటూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు, ప్రజా సంఘాలు ప్రతినిధులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఈరోజు ఇక్కడ ఆడియన్స్